कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మేషాది రాశుల వాళ్లకు ఏ విధంగా ఉండబోతోంది అని రాశి ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1 పాదం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి మే 1 నుండి సంవత్సరం చివరి వరకు 2వ స్థానంలో గురుడు తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా లాభస్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ 6ష్ఠ స్థానములందు రజతమూర్తులుగాను సంచరింతురు. గోచార రీత్యా 2వ స్థానమందున్న గురుడు శుభయోగ కారకుడు. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకరమగు వాతావరణం, పుణ్యకార్యాలకు ధనం వెచ్చించడం, మనస్సౌఖ్యము కలుగును. ఈ రాశి వారికి ఆశావహ దృక్పథం పెంచుకోవడం, వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం, గతంలో పోగొట్టుకున్నటువంటి నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సముపార్జన చేయగలగడం, సంతానం విషయాల్లో ముందంజ వేయడం మొదలైనటువంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినప్పటికీ కూడా జీతాల పెంపు మనోవికాసాన్ని కలిగిస్తుంది. ఏకాదశ స్థానంలో శని ఉండడం వల్ల మిక్కిలి అనుకూలమైన సమయంగా పరిగణించాలి. దీర్ఘకాలంగా న్యాయపరమైనటువంటి సమస్యలకు అనుకూల పరిష్కారం వస్తుంది. భార్యాపుత్రుల వల్ల సుఖం, సంతానం విషయంలో ముందంజ వేయడం, శరీర ఆరోగ్యం, మనోనిర్మలత, ఇష్టకార్యసిద్ధి కలుగుతాయి. విదేశీ విద్యను ఆశించేవారు ఆలస్యమైనప్పటికీ కూడా సహనంగా ఉండి తగిన సమయం కోసం వేచి చూడాల్సి వస్తుంది. అయితే ఉన్నత విద్య యోగం మాత్రం ఉన్నది. పుత్ర సంప్రాప్తి, కళత్ర సౌఖ్యం, ధన లాభం, ఇష్టార్థ సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం మొదలైనటువంటి అనేక విధాలైన శుభ పరిణామాలు కలుగుతాయి. ఏకాదశ స్థానంలో శని సంచారం ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన విధంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. కొత్త రాజకీయ పార్టీలతో పొత్తులు కట్టడం వల్ల మరింత దృఢంగా ముందుకు సాగుతారు. ప్రత్యర్థులపై గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. స్వయం వృత్తుల వారి ఎదుగుదలకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో ముందంజ కనిపిస్తూ ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమవుతాయి. వ్యాపారం విషయంలో కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తరచూ దూర ప్రాంతాలు తిరుగుతూ ఉండవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది. వ్యయస్థానమందు కేతువు 6ష్ఠ స్థానమందు మూర్తివంతముచే మంచి ఫలితాలను ఇస్తాడు. ఇతర దేశాలకు తరచూ ప్రయాణాలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఆర్థిక విషయమై ముందంజ లేక వెనుకబాటే కనిపిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగ సిద్ధి కనిపిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వారికి హఠాత్తుగా ఆనందాన్నిచ్చే సంఘటనలు కావచ్చు, కుటుంబంలో శుభయోగాలు కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి.
కార్యసిద్ధి, ధనయోగాలు కూడా కలుగుతాయి. భరణి నక్షత్రం వారికి అవసరానికి తగిన ధనం వస్తుంది. విద్యార్థులకు అఖండ విద్యాయోగం. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారుల అనుకూలత, శుభయోగం కనిపిస్తూ ఉన్నది. ఆగస్టు నుండి అక్టోబర్ నెల మధ్య ఆర్థిక ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వీరి అదృష్ట సంఖ్య 9. కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాం. వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానాల యందు సువర్ణమూర్తులుగాను సంచరింతురు. రాహువు లాభస్థానమందు ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని కలుగజేస్తాడు. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తోంది. దశమ శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. నూతన వ్యాపారాలను చేస్తారు. కృషికి తగిన ఫలితం కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశిలోనికి గురు సంచారం వీరికి ఆశావహ దృక్పథంతో పాటుగా నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యున్నత ఫలితాలుంటాయి. కొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందుతారు. అనుకున్న ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు వ్యక్తిగత ఎదుగుదలతో పాటుగా కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే సంవత్సర ప్రారంభంలో వ్యయరాశిగతుడైనటువంటి గురుడు శుభమూలక ధన వ్యయాన్ని కలుగజేస్తే తదుపరి జన్మరాశి యందు గురుని సంచారం వల్ల స్థాన చలనం, స్థాన భ్రంశం మరియు ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు, ఉదరం అంటే కడుపు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, తల నరములు మరియు కండరముల నొప్పుల్ని అధిగమించుటకు గురువారం శనగలు దానం చేయడం మంచిది. వ్యవసాయదారులకు కృషి కలిసి వస్తుంది. రైసు మిల్లర్లకు గతం కంటే ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకుల బెడద తగ్గుతుంది. అయితే మిశ్రమ ఫలితాలనే చెవి చూడాల్సి వస్తుంది. చేనేత పనివారికి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సినీ, గాయక, నాటక రంగ కళాకారులకు సామాన్య ఫలం ఉన్నది. యాంత్రిక రంగం వారికి అనుకూలం. దశమ స్థానమందు శని సంచారం కొంత మేరకు ఆశించిన ఫలితాలను ఇవ్వదు అనే చెప్పాలి. దోషప్రదం. అదేవిధంగా పాప కార్యాచరణ, వృత్తి నష్టం, కర్మభ్రష్టత, పరితాపం, దుఃఖం, మానభంగం, విఘ్నాలు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తిభంగం, ఉద్యోగంలో బాధలు వంటి కష్ట నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏకాదశ స్థానంలో రాహువు మరియు తృతీయ స్థానంలో కేతువు మీ ఆదాయ వనరుల పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతారు. దీర్ఘాయుర్దాయంతో శక్తివంతంగా అన్ని రంగాల్లోనూ రాణించేట్టుగా చేస్తారు. జీవితంలో సంపద మరియు శ్రేయస్సును ఇనుమడింపజేస్తారు. అప్పుడప్పుడు మనోవిచారము, సోదరహాని, మర్యాదహాని, అదేవిధంగా సోదరుడి గురించి చింత కలుగుతాయి. రైసు మిల్లర్లకు, హోటల్ నిర్వాహకులకు, గృహ నిర్మాణాలు చేసేవారికి భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు కలిసి వస్తాయి. కృత్తికా నక్షత్రం వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి. రోహిణీ నక్షత్రం వారికి నవంబర్ నెలలో ఇతరులతో దుష్ప్రవర్తన కారణంగా ఇబ్బందులు. మృగశిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరి అయినటువంటి నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తదుపరి మిథున రాశి. ఈ నూతన సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాం. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను,
రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ చతుర్థ స్థానాల్లో తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరుల వల్ల తిట్లు తినాల్సి వస్తుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. శాంతిని పొందాలని కోరుకుంటారు. ఆధ్యాత్మికత మరియు ఏకాంతంలోని ప్రశాంతతను కోరుకుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. విదేశీ భూముల్ని సంపాదించడం, విదేశాల్లో స్థిరపడాలి అని తహతహలాడము కూడా కనిపిస్తుంది. గృహమున శుభకార్య పరంపర మొదలవుతుంది. సంవత్సరమంతా ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు స్థాన చలనాన్ని ఆశించకుండా ఉన్న చోటే కొనసాగడం చాలా మంచిది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో చికాకులు, అధికారుల ఒత్తిడులు, ఈ సమయాల్లో అధిక ఖర్చు చేస్తారు. ఇంటిలో శుభకార్య నిర్వహణ చేస్తారు. మిథున రాశి వారికి గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వక్రించి వ్యయ రాశిలో సంచార సమయంలో శాస్త్ర సాంకేతిక పరిశోధకులు జ్ఞానాన్ని విస్తరించుకొని విస్తృతమైనటువంటి విషయాలను అన్వేషించి పరిశోధనల్లో రాణించి నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతంగా వృద్ధి పొందుతారు. వ్యాపారస్తులు అనేక మార్గాల్లో వ్యాపార విస్తరణ చేయడం జరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలు. విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం. రాజకీయ నాయకులకు నిరాశ. ఫైనాన్సు సంస్థల యజమానులకు సామాన్య ఫలితాలు కలుగుతాయి. శని భాగ్యస్థానమందు జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు, అదృష్టంపై ప్రభావము కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు నిరాశను అధిగమించిన సకల కార్యాల్లోనూ కూడా వీరికి జయమే కలుగుతుంది. పితృవర్గం వారి నుండి చెడు అనుభవాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా మందపల్లి శనైశ్చరుని క్షేత్రంలో తైలాభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది. తద్వారా కొంతవరకు ఇబ్బందుల నుండి బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే శనైశ్చరునికి భాగ్యస్థానమందు సువర్ణమూర్తివంతము చేత ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తగ్గి అన్ని విధాల యోగించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. భూముల కొనుగోలు, క్రమేపీ అన్ని విషయాల్లోనూ ముందంజ, ఆర్థిక పరిపుష్టి కలుగుతాయి. మృగశిర నక్షత్రం వారు కష్టించి పనిచేసి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, ధనాన్ని ఆర్జిస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం స్నేహితులతోనూ బంధువులతోనూ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సామాన్య చదువులు, అదేవిధంగా ఉన్నత చదువుల విషయాల్లో ఆసక్తి చూపించి అనుకూల పరిస్థితులనే ఏర్పరచుకుంటారు. పునర్వసు నక్షత్రం వారు ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైనటువంటి నడవడిక కలిగి ఉంటారు. తద్వారా ఇతరుల నుండి ప్రశంసలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. ఈ కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది చూసే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం కూడా 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా అష్టమస్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు భాగ్య, తృతీయ స్థానాల్లో సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. గౌరవం, ప్రతిష్ఠ మరియు సంఘంలో సముచిత స్థానాలు వస్తాయి. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాల్లోనూ కూడా విజయం సాధిస్తారు. వీరికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మే నెల ప్రారంభం నుండి బృహస్పతి వ్యయస్థానమందు సంచరించడం వల్ల అది ఆశావహమైనటువంటి సమయం. లాభస్థానంలో గురుడు సుఖ సౌఖ్యాలు కల్పించడానికి హేతువు. గడచిన చాలా సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఆదాయం, ఉద్యోగం కూడా వచ్చేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయం, ముందంజ వేస్తారు. అవివాహితులకు వివాహాది శుభయోగములు. ఇతరుల పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణాన్ని కలిగి ఉంటారు. మీకు గౌరవం ఇస్తూ మీ చుట్టూ ఉంటూ మీ నుండి మంచి ఆశించే వ్యక్తులు ఉంటారు. మీరంటే ప్రాణమిచ్చే వ్యక్తులు మీకు మిత్రులవ్వడం కూడా మీ అదృష్టం సుమా. మీకు అన్ని విధాలుగా సహాయం చేసే మిత్రులు మీ విజయానికి
కారణమవుతారు. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు స్వయం కృషితో అనేక మార్గాల్లో అవకాశాలను వెతుక్కుని మరీ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. మీలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. మీరు ఇతర వ్యక్తుల అవసరాల్ని తీర్చేలాగా వారికి సహాయం చేయగలుగుతారు. రాజకీయ నాయకులు, న్యాయవాదులు వారి లోతైన ఆలోచనతో ప్రభుత్వపరమైనటువంటి అక్రమ పాలనకు సంబంధించినటువంటి అనేక రహస్యాల్ని ఛేదించి వాటిని బహిర్గతం చేయడం ద్వారా విజయవంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని పొందుతారు. భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని శారీరక మానసిక ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడిపై విశ్వాసంతో కష్టపడి పనిచేస్తూ జీవితంలో పురోగమనాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల్ని, ఇతరుల్ని ప్రేమగా దయతో చూస్తారు. 5వ స్థానంలో కేతువ సంచారం భావోద్వేగానికి గురిచేసి కొంత మేరకు అనైతికంగా ప్రవర్తిస్తూ చెడు ప్రలోభాలకు గురయ్యేలాగా చేసి సాధారణ జీవన విధానానికి ఆటంకం కలిగేటట్టుగా చేస్తుంది. అదే సమయంలో మీకు మత విశ్వాసాల పట్ల భగవంతుడిపై నమ్మకము మరియు భక్తి కలుగుతాయి. మీ పెద్దలు చూపినటువంటి మార్గంలోనే నడుస్తారు మరియు కీర్తిని పెంపొందించుకుంటారు. మీ సోదరులు మరియు స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మీకు ఎల్లప్పుడూ కలిసి వచ్చే అంశం. పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం, పుష్యమి నక్షత్రం వారికి గౌరవం, ఆశ్లేష నక్షత్రం వారికి ప్రతిబంధకాలు తొలగుతాయి. హఠాత్ పరిణామాలను అధిగమించడానికి హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రోజూ పఠించడం వల్ల ఆత్మసంతుష్టి, ఆశయ సిద్ధి కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. తదుపరి సింహరాశి. ఈ కొత్త సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. సింహరాశి అనగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదం మాత్రమే. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహు కేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. బృహస్పతి సంచారం సానుకూల ఫలితాలనే ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పై అధికారుల ఆగ్రహ అహంకారాలను చెవి చూడాల్సి వస్తుంది. గోచార రీత్యా దశమ గురుడు పీడను కలుగజేస్తాడు. మూర్తిమంతంగా చూసుకున్నట్లయితే గురుడు శుభుడు కావున క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించడం, గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇంట దొంగలు పడడం వంటి దుష్ఫలితాల విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగమనం కలిగి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం మరియు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండడం వల్ల అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. వైవాహిక జీవనం ఆశావాదంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవాన్ని, ఆదరణను పొందుతారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు, రైసు మిల్లర్లకు కూడా గతంలో కంటే అనుకూలమైన సమయం ఇది. క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు అడుగులు వేస్తారు. సింహరాశికి కళత్ర స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవనం, భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు, వ్యాధులు, ఇతరులచే తప్పులు వేలెత్తి చూపబడడం మరియు శత్రువులతో సంబంధాలు, భాగస్వామ్య వ్యాపారాలు మొదలైనవన్నీ కూడా ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీ భవిష్యత్తు, సంపాదన, మీరు చేసే వ్యాపారాలు మొదలైనటువంటి విషయాల్లో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ కూడా సంయమనం, నైతిక విలువలు పాటించడం వల్ల చట్టపరమైనటువంటి మరియు నైతిక మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తే ఈ చికాకుల్ని అధిగమించవచ్చు. రాహువు అష్టమ స్థానమందు, కేతువు ధనస్థానమందు వ్యవహార ప్రతిబంధకాలను కలుగజేస్తారు. లైంగిక వ్యాధులకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మానసిక క్షోభ ఉంటుంది. నీచమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలి.
మఘా నక్షత్రం వారికి అధిక రక్తపోటు, సంతాన వృద్ధి. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యం, వివాహం ఆలస్యం. ఉత్తర 1వ పాదం వారికి సర్వత్రా జయం మొదలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం, అదేవిధంగా పారాయణ చేయడం, దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలు లేక బృహస్పతి సంబంధ పారాయణలు చేయడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. తదుపరి కన్యారాశి. ఈ కొత్త సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్తా నక్షత్రం 1, 2 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమందు గురుడు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా షష్ఠస్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు సప్తమ జన్మస్థానాల యందు రజతమూర్తులుగాను సంచరిస్తారు. భాగ్యగురుడు సర్వకార్యాల్లోనూ లాభము, సంతుష్టిని కలుగజేస్తాడు. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనాభివృద్ధి, అసంపూర్ణంగా ఉండిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. మత విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పరిపుష్టి కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార వర్గాల వారు, స్వయం వృత్తుల వారికి ధనాదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయులను కలిసి వారితో సంప్రదింపులు, భార్య తరపు వారి నుంచి సహాయం, కోర్టు వ్యవహారాల్లో విజయము కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్ కూడా పొందవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వివాహానికి కూడా ఇదే మంచి కాలం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి, రచయితలకు విస్తరణ చెందే కాలం. ధర్మాన్ని అతిక్రమించరు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. చిరకాల సమస్యలకు ఆనందదాయకమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, విశాల దృక్పథం, సృజనాత్మకత వంటి విషయాలు ప్రభావితం అవుతాయి. వ్యాపారస్తులు కఠినమైనటువంటి నిర్ణయాలతో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. అన్నింటా విజయం. మీ పిల్లల చదువుల విషయంలో వారికి చక్కని తోడ్పాటు ఇచ్చి వారి విజయం సాధించేలాగా ప్రేరణ ఇస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం విశేషం. వృత్తి వ్యాపారాల్లో ప్రత్యర్థులతో పోటీపడి మరీ ముందుకు దూసుకుపోతారు. కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సుఖ సంతోషాలను పంచుకుంటారు. ఈ రాశివారికి కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకత కూడా పనికి వస్తుంది. పని, అప్పులు, వ్యాధుల విషయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. షష్ఠ భావంలో శని సంచారం అనుకూల ప్రభావాలనే ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో పెరిగిన బాధ్యతల నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతుంది. క్రమశిక్షణ మరియు పని నైపుణ్యం కారణంగా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. రాహువు వల్ల కామోద్రేకానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. చాలా రకాలుగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. ముందుకు దూసుకుపోతారు. సంపద నష్టం కూడా జరగవచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పునరావృతమయ్యే వివాదాల కారణంగా వైవాహిక జీవితం కూడా కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. ఈ కొత్త సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. తులారాశి అనగా చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే. ఈ రాశివారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానమందు గురుడు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఒకవైపు దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం,
తండ్రి నుండి సంక్రమించినటువంటి సంపద మరియు పరిశోధనలు వృద్ధి పథంలో నడుస్తూ ఉంటే, మరోవైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు మరియు పుట్టుకతో వచ్చినటువంటి లోపాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పనిచేసే చోట తోటివారితో మీ ప్రవర్తన వివాదాలను సూచిస్తుంది. గతంలో తీసుకున్న అప్పులను త్వరగా తీర్చలేకపోవడం, జీవనంలో పురోగమనం చెందడానికి తగిన జాగ్రత్తలను, సమయ నియమాన్ని పాటించలేకపోవడం కూడా కొంత ప్రతిబంధకంగా కనిపిస్తూ ఉన్నది. చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తూ ఉన్నది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. తరచూ ప్రయాణాలు, ఆర్థికంగా అస్థిరత్వము కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంబంధాలను సరిచూసుకోవలసి ఉంటుంది. అష్టమగురుడి ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవడానికి యోగాభ్యాసం, ప్రాణాయామం, నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించవచ్చు. పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. దీని ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాలు, కుటుంబం, విద్యా విషయాల్లో అపారమైనటువంటి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్, కొత్త ఉద్యోగం పొందడానికి అనుకూలమైనటువంటి సమయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అష్టమ స్థానంలో గురుడు వక్రం వల్ల ధన వ్యయం, ఆరోగ్య సమస్యల విషయాల్లో దృష్టి ఉంచుకోవలసి ఉంటుంది. ఇక రాహుకేతువుల సంచారం మాత్రం కలిసొచ్చే అంశం ఈ రాశి వారికి. శత్రు జయం, ఆకస్మిక ధనలాభాలు, ఆరోగ్య పరిపుష్టి, ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ, కొత్త పథకాలను అన్వేషించి అనుసరించడం కూడా కనిపిస్తూ ఉన్నది. యంత్ర సామగ్రి, పనిముట్ల వ్యాపారం వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. రైసు మిల్లర్లు నూతన పనిముట్లు వాడటం, నవీన యాంత్రీకరణ క్రమబద్ధం చేస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో కళ్యాణ వేదికల అలంకరణల వారు, అలాగే పువ్వుల వ్యాపారులు అధిక ధనాదాయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగార్థులకు ఉద్యోగం వస్తుంది. చిత్రా నక్షత్రం వారి సంతానం సృజనాత్మకత కలిగి ఉంటారు. సృజనాత్మకత సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి సర్వత్రా అనుకూలం, నూతన గృహయోగం. విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి, సంతానం మాత్రం అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. ఈ కొత్త సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కళత్ర స్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా చతుర్థ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు పంచమ, ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగంలో విజయాలను ఇస్తుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగావకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొందడానికి ఈ సమయమే నాంది కాబోతూ ఉన్నది అని కూడా చెప్పవచ్చు. ఈ రాశివారికి మాతృ సంబంధమైన, గృహ సంబంధమైన విషయాలను సూచించే చతుర్థ స్థానమైన కుంభరాశిలో శని సంచారం మీ తల్లి, ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోటులకు గురవుతుంది. ఇది మిశ్రమ ఫలితాలని ఇస్తుంది. ఆలస్యమైన విజయం సాధిస్తారు. కానీ గత సంవత్సరాలుగా ఆలస్యమవుతూ ఉన్నటువంటి న్యాయపరమైన విషయాలు మాత్రం ఒక కొలిక్కి వచ్చి వాటిలో విజయం సాధించగలుగుతారు. సమృద్ధికి లోటు లేదు, కానీ ఎదుగుదల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంది. మీ పై అధికారులతో సంయమనం పాటించడం వల్ల ముందు మంచి జరుగుతుంది. రాహుకేతువుల సంచారం ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులను కలుగజేస్తుంది. సంతానం విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైనా వారికి సంబంధించిన ఇతర విషయాల్లో కొంత మేరకు కానీ కలవరం తప్పదు.
దీనివల్ల మీరు తాత్కాలికంగా మానసిక క్షోభకు గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మరియు సంపద వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం వ్యాపారస్తులకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గతం కంటే కూడా చాలా మెరుగవుతుంది. గృహ నిర్మాణం అమ్మకందారులకు ఆదాయంలో వృద్ధి కనబడుతూ ఉన్నది. సంవత్సర ప్రారంభం 3 నెలల తదుపరి అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. నవంబర్ నెలాఖరు నుండి డిసెంబర్ ప్రథమార్థంలోనూ జన్మరాశిలో బుధుని వక్రం, అష్టమ భాగ్యస్థానాల్లో కుజవక్రం వల్ల కలుగు ఆకస్మిక ప్రమాదాలకు అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలు మానివేయడం మంచిది. రుద్రాభిషేకం చేయడం, విష్ణు సంబంధ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఉద్యోగ విజయం, అనురాధ నక్షత్రం వారికి గృహంలో కళ్యాణ శుభ శోభ, జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతూ ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా సామాన్య లాభాలు ఉంటాయి. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనలు, దుర్గా ఆరాధన, శివారాధన, ఆంజనేయ స్తోత్రాలు పఠించిన ఎడల మంచే జరుగుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9. తదుపరి ధను రాశి వారి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొత్త సంవత్సరం ధను రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. ధను రాశి అనగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ ఒకే 1 పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు షష్ఠ స్థానమందు గురుడు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా తృతీయ స్థానమందు లోహమూర్తిగాను, రాహు కేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ రాజ్యస్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, వృత్తి బలం పెరగడం, సంతానం కలిసి రావడం, కార్యనిర్వహణ చేయడం, ఇతరులకు తన వంతు సహాయం చేయడం, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠస్థాన గురుడు క్లేశాన్ని కలుగజేసే అవకాశం ఉంది. అక్టోబర్ నుండి జనవరిలలో షష్ఠ రాశి యందు గురుని వక్రం కూడా సానుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానంలో కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే, ఇదే స్థానంలో ఉన్నటువంటి శని మాత్రం స్వస్థానాన్ని పొందునట్లును, స్వబుద్ధిచే ఉపక్రమించిన కార్యములు సిద్ధించునట్లును చేయును. తృతీయ స్థానమందలి కుజ శనుల స్థితి చేత సోదరులతో సత్సంబంధాలను, ధైర్యాన్ని సూచిస్తుంది. సంవత్సరారంభంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ శాంతిస్తాయి. వీరు కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విధానాలపై, భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకుని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించగల శక్తి మరియు సామర్థ్యం కలిగి ఉంటారు. వాణిజ్యవేత్తలకు ఉత్పాదకత పెరగడం, ఆరోగ్యం మరియు స్వీయ అభివృద్ధి, లక్ష్యాలను మెరుగుపరుచుకునే గొప్ప అవకాశము లభిస్తాయి. విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించి కృషి చేసి విజయం సాధించగలుగుతారు. వైద్యులకు, శాస్త్ర సాంకేతిక వృత్తుల వారికి ఇది అనుకూల సమయం. వృత్తిలో రాణించి విశేష ఆదరణ పొందుతారు. ప్రభుత్వాధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. వారి పని నైపుణ్యాలు మరియు వారిపై అధికారులతో ప్రవర్తన కారణంగా ఉద్యోగోన్నతి అవకాశం ఉన్నది. రాజకీయ నాయకుల నుండి ప్రశంసలు పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే నిపుణులకు గుర్తింపు వచ్చి వారిని విదేశాలకు పంపవచ్చు. వైద్యులకు వృత్తిరీత్యా ముందంజ, సంతృప్తికరమైనటువంటి సమాజ సేవ కూడా చేస్తారు. సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంగా చలామణి అవుతారు. ఆశించిన పనులు పూర్తవుతాయి. పేరు ప్రతిష్టలతో ముందంజ వేస్తారు. ఫైనాన్స్ రంగ సంస్థల వారికి అధిక లాభాలతో బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థికంగా లోటుండదు. సహ ఉద్యోగులతో మర్యాద వహించడం మంచిది. రాహువు చతుర్థ స్థాన సంచార కాలం కావున ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉండటం మంచిది. మూల నక్షత్రం వారు అడ్డంకుల్ని ఛేదించుకోవడానికి గణపతి ఆరాధన చేయాల్సి ఉంటుంది. పూర్వాషాఢ వారికి సంతానం వృద్ధి కలుగుతుంది. చదువులో ముందంజ వేయడాన్ని ఆస్వాదిస్తారు. ఉత్తరాషాఢ వారు ధైర్యంతో కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. తదుపరి మకర రాశి. ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం.
మకరం అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ఠ 1, 2 పాదాలు మాత్రమే. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానములందు రజతమూర్తులుగాను సంచరిస్తారు. పంచమస్థాన గురుడు సత్సంతాన వృద్ధి, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల, పరిపుష్టి, స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైనటువంటి లాభాలను పొందేలా చేస్తాడు. గృహమున ముఖ్య శుభ సందర్భం ఉంటుంది. బంధుమిత్రులందరూ సమాగమమవుతారు. నూతనంగా గృహమందు భానుడు ఉదయిస్తాడు. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రంగాల పని చేసేవారికి జన్మరాశి రీత్యా పంచమరాశిలో సువర్ణమూర్తివంతుడైనటువంటి గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి కళ్యాణాది శుభయోగాలు కలిగిస్తూ ఉన్నాయి. అలాగే సత్సంతానం కూడా అవకాశం ఉన్నది. మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండటం అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మీ స్వంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారవుతుంది. వీరు అన్ని రంగాల్లోనూ కూడా ఆశించిన విశేష అభివృద్ధిని అనుభవిస్తారు. సంతానం కూడా ఆశించిన ప్రతిభ కనబరచి అండగా ఉంటారు. మీరు మీ సంతానానికి ప్రేరణ కలగజేయడం ద్వారా వారి వృద్ధికి తోడ్పడతారు. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్లో లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉన్నది. ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుండో సమస్యలు ఎదుర్కొనే వారికి న్యాయ సహాయం అర్థించే వారికి కూడా ఇది అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల లిటిగేషన్ నుండి విముక్తి అవుతారు. స్వయం వృత్తుల వారికి, ఇండస్ట్రీలు, సాంకేతిక ఇంజనీరింగు రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు మరియు రైసు ఇండస్ట్రీల వారికి, కర్మాగారాలు నడిపే వారికి, సాంకేతిక నైపుణ్యత కలవారికి చాలా ప్రయోజనకరమైనటువంటి సమయం. సాధారణంగా ద్వితీయ స్థానమందలి శని స్థానరీత్యా సామాన్య ఫలితాలను, క్రమేపీ మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీరికి సువర్ణమూర్తివంతము చేత సర్వత్రా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మెరుపులు మెరిపిస్తూ విజయాలు పొందుతారు. శ్రవణ నక్షత్రం వారు స్ఫూర్తితోనూ మరియు సృజనాత్మకతతోనూ నిండి ఆశించిన ఫలితాలను పొందుతారు. ధనిష్ఠ వారికి రుణ విమోచన కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. కుంభరాశి అనగా ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానమందు గురుడు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా జన్మరాశియందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా ద్వితీయ, అష్టమ స్థానముల యందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. చతుర్థ స్థానమందు గురుడు ఉండటం వల్ల వీరికి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పు లేదా బదిలీలు తప్పవు. ఇంటికి, స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి ఉంటుంది మరియు ఒక రకమైనటువంటి దీనత్వంతో జీవనం గడపవలసి ఉంటుంది. గృహ నిర్మాణాదులు చేయటం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉండడం, ఉద్యోగస్తులకు స్థాన మార్పు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసి కొంతవరకు జీవనంలో ఒడిదుడుకులను అధిగమించగలుగుతారు. సంపాదన, ధన వ్యయం 2 సమపాళ్లలో ఉంటాయి. మీ బంధువులు మరియు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండటానికే ప్రయత్నించాలి. ఆస్తి పంపకాలు, ఆర్థిక వ్యవహారాల విషయంలో సంయమనం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది. ఆర్థిక సమతుల్యతను సాధించడానికి దుబారా ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
విందులు వినోదాల విషయంలో స్వీయ నియంత్రణ అవసరము. ప్రయాణాల్లో మార్గావరోధాల వల్ల అప్రమత్తతగా ఉండి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. తల్లితో మీ సంబంధం కూడా దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్థాన మార్పు, నూతన గృహ నిర్మాణం లేదా కొనుగోలు కలిసి వస్తాయి. శని స్వక్షేత్రంలో సంచారం ఈ రాశిలో ఎవరికైనా, ఏ వృత్తి వారికైనా కూడా మిశ్రమ ఫలితాల్ని ఇస్తుంది. వ్యాపారాల్లో ఉత్థాన పతనాలు, వైద్య సహాయం కొరకు ఆసుపత్రిలో చేరడం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీకు దైవ బలం వెన్నంటే ఉంటుంది. మీకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మీ కెరీర్ స్థిరత్వం కలుగుతుంది. వృత్తిపరమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగుల గౌరవాన్ని పొందుతారు. వచ్చే సంవత్సరాల్లో సంపాదించే ధనాన్ని, భౌతిక సుఖాన్ని అనుభవించేందుకు ఈ సంవత్సరం కఠోర పరిశ్రమ ద్వారా సాధించి స్థిరత్వాన్ని పొందుతారు. గృహ నిర్మాణ సమయంలో సంపాదించిన సొమ్ము దొంగల పాలవకుండా తగిన జాగ్రత్తలు అవసరం. వాదనలు చేయడం అనవసరం. మత్స్య, వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం గతం కంటే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. పౌల్ట్రీ రంగం వారికి సామాన్యం. స్థిరాస్తి వ్యాపారులకు, గృహ నిర్మాణ రంగం వారికి మెరుగైన ఫలితాలే ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి. శతభిషం వారికి విద్యా ఉద్యోగ విషయాలలో ముందంజ. పూర్వభాద్ర వారికి చేసే పనిలో ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. తదుపరి మీనరాశి. శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. మీనరాశి అనగా పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశివారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా వ్యయస్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు జన్మ సప్తమ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. తృతీయంలో గురుడు కార్యనాశనాన్ని కలుగజేస్తాడు. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానమైనటువంటి వృషభంలోనికి ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది. కొన్ని రకాల అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ఇది అనుకూల సమయం కాదు అనే చెప్పాలి. ఉద్యోగస్తులు పై అధికారులతోనూ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది. తృతీయ స్థానానికి కారకులైనటువంటి తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలను కృషి చేసి స్థిరపరచుకోవలసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో మీ వంతు సాయం అందిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరమంతా జన్మ సప్తమ రాశిలోనూ లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలు కలుగకపోగా అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం. అయితే వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకు, విషమాపక ఔషధముల తయారీ సంస్థల వారికి, పరధాన్యాల వర్తకులకు, మత్స్య మాంస ఉత్పత్తిదారులకు విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చెడు స్వభావం గలవారికి, మత్తు పదార్థాలను సేవించేవారికి, జూద వ్యభిచార గృహాలను సందర్శించేవారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారికి, నిజాయితీ లేని వారికి తెర వెనుక బాగోతాలు బయటపడేటటువంటి అవకాశం ఉన్నది. సప్తమ స్థాన స్థిత కేతువు యొక్క చేదు ఫలితాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం, మానసికంగా ఒత్తిడిని అధిగమించడం కోసము క్రమ పద్ధతిలో కాలినడక, యోగాభ్యాసము రోజూ చేయాలి. ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు నిత్యం పఠించడం వల్ల పైన చెప్పినటువంటి దుష్ఫలితాల నుండి బయటపడవచ్చు. వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యతతో కూడి గందరగోళాలు లేకుండా ఉంటుంది. ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఖర్చులను తగ్గించుకునే దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. పూర్వభాద్రవారు అందరి మన్ననలను పొందుతారు. ఉత్తరాభాద్రవారు సత్కర్మాచరణ చేసేవారుగాను, రేవతి వారు దాతృత్వం కలిగి స్థిరమైనటువంటి ఆలోచనలు చేసేవారుగాను ఉంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. ఓం సహనా భవతు
సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.